కనీసం రాష్ట్ర అభివృద్ధి కోసం మెట్రో రైల్ ఫేజ్ 2 కోసం కూడా బీజేపీ సహకరిస్తలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటున్న పరిస్థితి. కనీసం అశ్విని వైష్ణవ్ కలిసి రావాల్సిన ఎఫ్ఐఆర్సీ నిధులు కూడా రాకుండా అడ్డుకుంటున్నారనే ప్రధాన ఆరోపణ మీ మీద. ఆరోపణలే, వాస్తవం కాదు. ఎప్పుడైనా సరే నేనేమంటున్నా అంటే ఒక పద్ధతి, ఒక ప్రొసీజరు కేంద్రం నుంచి ఏదైనా ప్రాజెక్టుకు డబ్బులు రిలీజ్ అయ్యే ముందు దానికి ప్రాజెక్టుకు ఫైనాన్షియల్ ఫీజిబుల్ రిపోర్ట్ అనేది ఉంటుంది. ఈ ఫైనాన్షియల్ అంటే ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనాన్షియల్ ఫీజిబుల్ రిపోర్ట్ అనేది వాళ్ళు డిపిఆర్తో పాటు సబ్మిట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేయలే ఒకటి. రెండోది, వీళ్ళు ఏం చేశారంటే ఇది బయట నుంచి కొన్నారు. ఇది ఏదైనా కొన్నారంటే టేక్ ఓవర్ చేశారు. ఎల్ఎన్టీ వదిలిపెట్టిపోయింది. ఎల్ఎన్టీ వాటా మనం ఇవ్వాలి కదా, 2,000 కోట్లు 3,000 ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు ఇచ్చేశారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కావాల్సిన 13,000 కోట్ల రూపాయలు ఇది అవసరం ఉన్నది. ఈ 13,000 కోట్ల రూపాయలలో మీరు ఏ విధంగా మీరు దాన్ని రీపే చేస్తారు, దీనికి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది. ఈ విధానాన్ని ఏమిటంటే రిపోర్ట్ ఒకటి తయారు చేసి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందియాలి. ఇది ఏమి ఇవ్వలేం. కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఐఎఫ్ఆర్సీ అంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం చేసిందంటే వీళ్ళకి చెప్పింది, మీరు మాకు ఫైనాన్షియల్ ఫీజిబుల్ రిపోర్ట్ ఇవ్వండి ఒకటి. రెండోది, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఒక ఏదైతే పద్ధతులు ఉంటాయో దాన్ని మీరు ఫస్ట్ క్లియర్, అది మీరు దానికి ప్రయారిటీ ఇవ్వండి. లోన్ ఏదైతే పేమెంట్ రీపేమెంట్ ఏది ఉంటుందో దాన్ని మీరు కొద్దిగా అడ్వాన్స్ ముందుకు తీసుకుపోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రాజెక్టు సమయానికి నడిచే అవకాశాలు ఉంటాయి, మనకు ఎక్కువ ఫైనాన్షియల్ క్రంచ్ ఉండదు అని చెప్పి మినిస్ట్రీ వాళ్ళకు అడ్వైస్ చేసింది. ఇది సాంకేతికమైనటువంటి లోపాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంకు రాలే. ఈ లోపాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టే కొంత డిలే ఉన్నది. ఆపింది అడ్డుకోలే ఎవరే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో అందుకని నరేంద్ర మోదీ గారు అంటారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్, అందరు సబ్కా విశ్వాస్. ఈ 4 సూత్రాలతోనే దేశం నడుపుతున్నాం మనం. ఈ దేశంలో తెలంగాణ అయితే ఏంది, కేరళ అయితే ఏంది, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ రూలింగ్ స్టేట్స్. ఎక్కడ కూడా రాజస్థాన్లో గెహ్లాట్ గారు ఉన్నప్పుడు రాజకీయం ఈవెన్ టీఎంసీ బెంగాల్లో ఉన్నటువంటి ఒక మమతా కూడా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ విషయంలో పాలిటిక్స్ ఇస్ పాలిటిక్స్, కానీ డెవలప్మెంట్ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఏ రాష్ట్రానికి మనము తక్కువ చేయలే. అన్ని రాష్ట్రాలు సమానంగా చూస్తాం, తెలంగాణ కూడా సమానంగా చూస్తున్నాం. ఇంకొక విధంగా మాట్లాడాలంటే తెలంగాణకు ఎక్కువనే ఇచ్చింది చెప్తా ఉన్నాను.